నేటి దర్శనం భక్తి సిరీస్కి స్వాగతం సుస్వాగతం. నమః శివాయ. ఈరోజు మన కార్యక్రమంలో మేము మీకు పరిచయం చేస్తున్న దేవాలయం పాపనాశ్. ఇది ఆ మహాదేవుడు పరమేశ్వరుని ఆలయం. ఇక్కడ శ్రీరాముల వారు అయోధ్యకు వెళ్తూ శివుణ్ణి ప్రతిష్ఠించాడట. మరి ఇంత మహోత్తర ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం, హోమ్ డివైన్ 9కి స్వాగతం. ఈరోజు మనము నేటి దర్శనంలో ఉన్నాము. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో బీదర్లో శివనగర్లో ఉన్నాము. మనం పురాతన దేవాలయాలను వెలికి తీయడానికి అందులోని భాగంగా ఇక్కడ బీదర్లో కర్ణాటక రాష్ట్రంకి వచ్చినాము. సో ఇక్కడ పాపనాశ్ శివ మందిర్ చాలా ఫేమస్. అట్లనే చాలామందికి తెలీదు పాపనాశ్ శివ మందిర్ అసలు ఎక్కడుంది, ఎట్లా రావాలి, ఎట్లా దర్శించుకోవాలి. అందుకే ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాము. నేను మీ గంగా. అట్లనే ఇక్కడ బీదర్లో శివనగర్లో మీరు బస్సులో నుంచి రావచ్చు, ట్రైన్ నుంచి రావచ్చు. పచ్చదనంతో నిండి ఉన్న ఈ ప్రకృతిలో పక్కన చెరువు, చుట్లు, పొలాలు, చెట్ల మధ్యలో శివ మందిర్ చాలా అందంగా ఉంది. అట్లనే లోపలికి వెళ్ళి అసలు ఎట్లాంటి పూజలు జరుగుతాయి, ఎట్లా భక్తులు వస్తారో అవన్నీ తెలుసుకుందామా? పదండి. ఇక్కడ దర్శనం అయిపోయింది. లోపల అభిషేకం చేయవచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని టెంపుల్స్లలో అలో చేయరు, అసలు తొందరగా వెళ్ళిపోండి అంటారు కదా. ఇక్కడ అసలు ఏం అట్లాంటి భేదాలు, టికెట్స్ ఏం లేవు. హ్యాపీగా వచ్చి లోపల మంచిగా దర్శనం చేసుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు ధ్యానం చేసుకొని వెళ్ళొచ్చు. అట్లనే మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టకుండా ఇక్కడ పత్రాలు పెట్టేసి అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వేరే ప్లేస్ ఉంది, ఒకసారి వెళ్దాం రండి. సో అక్కడ మంచిగా దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టడం అలవ్ లేదు కదా, ఇక్కడికి వచ్చి కొట్టొచ్చు అనమాట. సో ఇక్కడనే మనం మొక్కేసి కొట్టేసి పెట్టొచ్చు. చూసిండ్రా ఎంత మంచిగా ఉంది బుజ్జిలింగము, ఎంత బాగుంది. ఇక్కడికి వచ్చి మంచిగా చిన్న లింగయ్యని మంచిగా దర్శించుకొని ఇక్కడికి వచ్చి దంపతులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దండలు ప్లస్ అట్లనే చూసిండ్రా, ఇవి బాసింగాలు అనుకుంటాను, ఇక్కడ కట్టేసిండ్రు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చి ఏదైనా మన పాపాలను తొలగించే దేవుడు అని చెప్పేసి చాలా నమ్మకంగా మొక్కుతారు. ఇక్కడికి వస్తే ఆ వైబ్రేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో మనం ఏ గుళ్ళకైనా చూస్తుంటాం లోపల దగ్గర రానివ్వడం కొంచెం జరగదన్నమాట. ఇక్కడ మాత్రం మనం మొత్తం గుండెకి హద్దుకోవచ్చు లింగయ్యని, అంత బాగుంది. అట్లనే మనము చాలా అరుదుగా చూసే లింగము బ్రహ్మసూత్ర లింగం. అది మనము 1000 గుళ్ళు తిరిగితే రాని పుణ్యము ఈ ఒక్క టెంపుల్ దర్శించుకుంటే వస్తుంది. మీరు ఇక్కడికి రావాలంటే జలనరసింహస్వామి టెంపుల్కి వచ్చినా, మీరు బీదర్ గురుద్వారకు వచ్చినా సరే ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట. ఒక 15 మినిట్స్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది. పాపనాశ్ శివ మందిర్ అని కొడితే వచ్చేస్తుంది గూగుల్లో. సో ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తున్నారు. నేను మాట్లాడదామంటే వాళ్ళకి నా భాష అర్థం అవ్వట్లేదు తెలుగు, నాకేమో ఆ కన్నడ భాష రాదు. సో జల్లడ పడితే ఒక తెలుగు సార్ అయితే కనిపించిండ్రు. నమస్కారం సార్, మీ పేరు? రెగ్యులర్ గా వస్తుంటారా? అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్గా నాది హైదరాబాదే. నేను ఇక్కడ కంపెనీలో జాబ్ చేస్తాను కాబట్టి ఇక్కడే ఉంటాను. డైలీ అంటే హైదరాబాద్ వెళ్ళకపోతే ఇక్కడ ఉన్నంత రోజు డైలీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటే ఆఫీస్కి వెళ్తాను. ఎట్లా అనిపిస్తుంది సార్ దర్శనం చేసుకోవడం? చాలా పవర్ఫుల్ టెంపుల్ మేడం. అంటే పవర్ఫుల్ మీన్స్ ఏంటంటే చాలా పురాతనమైనది, చాలా ప్రశస్తమైంది. ఇది పాండవులు నిర్మించారని చెప్పి చెప్తారు. దీన్ని పాపనాశం టెంపుల్ అంటారు. నెక్స్ట్ ఈ టెంపుల్లో మెయిన్ ఇదేంటంటే మేడం, దీనికి మీద అంటే లింగాన్ని ఎక్కడైనా లింగం చూసారంటే సాఫ్ట్ గా ఉంటుంది. దీని మీద ఏంటంటే బ్రహ్మసూత్రం అని ఉంటుంది. దాని మీద గీతలు ఉంటాయి అన్నమాట. దాన్ని
బ్రహ్మసూత్రం అంటారు. అవి చాలా రేర్ గా ఉంటాయి. అంటే అక్కడ దాని అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు గుళ్ళో శివాలయంలో మనం ఒకసారి ప్రదర్శన చేస్తే ఎట్లా, ఇక్కడ ఒకసారి ప్రదర్శన చేస్తే 1000 సార్లు ప్రదర్శన చేసినట్టు అని చెప్పేసి ప్రసిద్ధం అన్నమాట. మనమే అభిషేకం చేసుకోవచ్చు, మనమే అక్కడ దేవుని పట్టుకోవచ్చు. పూజారు ఉంటారు, అయినా సరే ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా అందరినీ కూడా, అంటే ఇక్కడికి వచ్చిన అందరూ 100% సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మనం వెళ్ళి టచ్ చేసామంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. లింగాన్ని మనం స్పర్శించామంటే అసలు మనకే తెలియకుండా కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. ఆ విధంగా ఉంటుంది. దట్టు ఈ లొకేషన్ కూడా చూసారంటే ఈ ఏరియాలోకి వస్తేనే మనకి కొంచెం ఫీల్ మారిపోతుంది. సిటీలో టెంపుల్స్ ఎలా ఉంటాయి, చుట్టూ సరౌండింగ్స్ అంతా క్రౌడ్ అయిపోయి అంటే కొంచెం అంటే మనకి ఆ ఫీల్ రావట్లేదు. ఇక్కడంటే అలా ఉండదు, మొత్తం ఐసోలేటెడ్ ఏరియా అనమాట. ఒక అంటే మనం పచ్చదనం, పక్కన చెరువు, వెనక పెద్ద నది ఉంది చూసారు కదా. సో ఇదంతా ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. పైన కొండ మీద కూడా ఒక టెంపుల్ ఉంది. సో ఇది అంటే చాలా డిఫరెంట్ అనమాట. ఫేమస్ అంటే మనం చెప్పలేము అది ఎంతవరకు ఫేమస్ అయింది ఏంటది. ఇక్కడ లోకల్ వాళ్ళకి మాత్రం చాలా తెలుసు అంతా. సో కంపల్సరీగా వస్తారు. కొన్ని ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసంలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. మామూలు రోజుల్లో అంత లేదు. మామూలుగా శివాలయాల్లో కార్తీక మాసంలో ఉంటుంది, ఇక్కడ మాత్రం శ్రావణ మాసంలో ఉంటుంది. చాలా ఇదనమాట. నేనైతే ఇక్కడ అంటే పాపనాశ శివ మందిర్ అంటే పాపాలను తొలగించే శివుడు అని చెప్పేసి అందరు భక్తులు నమ్ముతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఇంపార్టెంట్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారని చెప్పినా కదా, ఇంకొక భక్తులు చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు అన్నా కదా, ఇంకొకరు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం జీ, आपका नाम? मेरा नाम शिव कुमार बोल के, मैं पेशे से लेक्चरर हूँ जूनियर कॉलेज का। हर महीना एक बार इधर दर्शन के लिए आते हैं। हर साल श्रावण मास और शिवरात्रि को बहुत ज़्यादा यहाँ पर लोग आता, दूर दूर से कर्नाटका, आंध्र प्रदेश, महाराष्ट्र, तेलंगाना से लोग आके इस भगवान का दर्शन देके उनका मन शांत करके जाता। आपका गांव कौन सा? मेरा गांव बीदर। मैं फिलहाल 40 साल से बीदर में रहता हूँ। बीदर जिले के खेड़े गांव बोल के है, खेड़ बोल के है मेरा गांव। तालुका कमल नगर आता मेरा। बहुत पुराना शिव मंदिर है बीदर में। ये बहुत पुराना, जो राम वनवास में था ना, जब उनका पाप किया कौन सा तो मारे थे कहते, इसलिए भगवान ने उनको एक से एक शिवलिंग स्थापना करो बोल के बोले थे कहते, इसलिए यहाँ पर आके उनके हस्ता से शिवलिंग स्थापना सो जगह है वहाँ से। इसलिए क्या बोलते बीदर में विशेष बोल के है, क्या बोल के क्या है तो बोले तो ये पापनास झरना बोलते हैं। बोले तो पानी ऊपर है, बहुत अच्छा पानी है पानी बहुत स्वीट पानी है, इसलिए ऐसा इधर बीदर में स्पेशल बोले तो क्या है बोले तो गुरु नानक झरिया बोले तो पानी का दाता। और इधर एक नरसिंह टेम्पल है, वो नरसिंह झरना बोलते हो, नरसिंह झरना बोलते हो। जैसे पापनाथ झरना, नरसिंह झरना, गुरु नानक झरना, सिद्धेश्वर झरना, बोल सब तरफ पानी का बहुत अच्छा पानी आता है। उसके लिए ये बहुत अच्छा एनवायरनमेंट भी बहुत अच्छा है, टेम्पल भी आता है, इसलिए भगवान का दर्शन कर लेते। థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. భాష రాకపోయినా భావం అర్థమైతే చాలంటారు కదా. సో ఇక్కడికి వస్తే నాకు అర్థమైందనమాట. నాకు భాష రాకపోయినా వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అట్లనే టెంపుల్ గురించి ఎన్నో విధాలుగా చెప్తున్నారు, ఎంతో మంచి విషయాలు చెప్పారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా వచ్చి గనక చూస్తే మాత్రం అసలు ఇక్కడ నుంచి కదలరన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి పోతుంటారన్నమాట. ఎప్పుడైనా సరే కార్తీక మాసంలో శివుడి దర్శనం ఎక్కువ జరుగుతూ ఉంటది కదా, పూజలు ఎక్కువ జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం శ్రావణ మాసంలో పూజలు రెగ్యులర్ గా జరుగుతాయంట. అమావాస్య రోజు కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. అట్లానే అన్నదానాలు కూడా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పంతులు గారిని అడిగితే మీరు ఏం పూజ చేయించుకోవాలి, ఏమైనా హోమం చేయించుకోవాలంటే కూడా వాళ్ళందరూ డీటెయిల్ గా చెప్తారు. అయితే ఇక్కడ వెనకాల చూస్తున్నట్టయితే నిజమైన నీటి గుండం అన్నమాట. ఇక్కడ కోనేటి నీళ్లు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మనం బీదర్లో వాటర్ జర్నీ జల నరసింహస్వామి, జర్నీ నరసింహస్వామి అంటారు, జర్నీ రామలింగేశ్వర స్వామి అంటారు. ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ నీటి పవిత్రత అంత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అట్లనే మనము పాపనాశన ఎందుకు వచ్చింది ఈ టెంపుల్కి అంటే మనం ఇంతకు ముందే చెప్పినాము,
రాముడు లంక నుంచి అయోధ్యకు వచ్చే మూమెంట్ లో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని. ఎందుకంటే అప్పుడు రావణుని సంహరించిన తర్వాత, రాక్షసులందరినీ చంపిన తర్వాత ఆ పాపం పోవడానికి శంకరుడు డైరెక్ట్ 101 శివలింగాన్ని నువ్వు స్థాపిస్తే ఆ పాపాలు తొలగిపోతాయని చెప్తే దాంట్లో భాగంగా ఇదొకటి అన్నమాట. అందుకనే దీనికి పాపనాశన శివ మందిర్ అని పేరు వచ్చింది. ఇక్కడ దర్శించుకుంటే ఏదైనా కోరిక తీరుతుందని ఇక్కడ గట్టి నమ్మకం. అట్లనే పాపాలు తొలగిపోయి పుణ్యం వస్తుందని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. సో చూసారు కదా ఎంత బాగుంది, ప్రశాంతంగా. అంటే ఒక మూవీస్ లల్లా చూపిస్తారు కదా గ్రీనరీ, అట్లా కాదు ఇక్కడ ఒరిజినల్ అన్నమాట. పక్కనే చెరువు, ఇటు సైడ్ అటు సైడ్ కోనేరు, మర్రి చెట్టు, అట్లానే విశాలవంతమైన ప్రదేశము, పచ్చని చెట్ల మధ్యలో టెంపుల్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక్కడికి రావాలంటే నేను ముందుగా చెప్పినా కదా, అది ఫాలో అవుతే మీరు ఈజీ రూట్ అన్నమాట, డైరెక్ట్ వచ్చేయవచ్చు. బీదర్ వచ్చి ఈ టెంపుల్ మాత్రం దర్శించుకోకుండా అసలు వెళ్ళకండి. చూసారు కదా, నెక్స్ట్ దేవాలయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన Divine9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి టెంపుల్స్ గురించి కావాలి, ఎక్కడికి వెళ్ళి చేయాలో కామెంట్స్ పెట్టండి. దాన్ని బట్టి మేము వీలు చూసుకొని ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాము. లేదంటే మీరు అడిగిన టెంపుల్ కూడా చేస్తాం. నమస్తే.